రష్యాలో ఒక పెళ్లి జరిగింది. ఆ పెళ్లి 2 రోబోట్స్‌కి మధ్య జరిగింది. ఆ 2 రోబోట్స్ అచ్చం మనుషుల్లాగే డ్రెసప్ అయ్యి, రింగ్స్‌కి బదులు బ్రేస్లెట్స్ మార్చుకొని పెళ్లి జరుపుకున్నాయి. జూలై 9, 2026న మాస్కోలోని పుష్కిన్ లైబ్రరీలో రష్యా తన మొట్టమొదటి రోబోట్స్ పెళ్లి జరిపించింది. రోబోట్ అనే ఒక రోబోట్ ఆఫీస్ వర్కర్ గెటప్‌లో, మటిల్డా అనే రోబోట్ బారెలినా లుక్‌లో డ్రెసప్ చేసుకొని వచ్చాయి. ఈ 2 రోబోట్స్ ఈ ఇయర్ జరిగిన ఎకనామిక్ ఫోరం అయిన సెయింట్ పీటర్స్‌బర్గ్ ఫోరంలో పరిచయమయ్యాయి. డాగ్మాటిక్ అనే రోబోట్ తీసుకొచ్చిన బ్రేస్లెట్స్‌ను ఈ 2 రోబోట్స్ మార్చుకొని పెళ్లి చేసుకున్నాయి. ఈ పెళ్లిలో మంత్రాలు కూడా ఏఐ జనరేటెడ్‌వే. చివరికి వీటిని రోబోట్ స్పౌసెస్‌గా అనౌన్స్ చేశారు. కానీ ఇది నిజమైన పెళ్లి కాదు. రష్యా గవర్నమెంట్ దీనికి గుర్తింపు ఇవ్వలేదు. ఈ రోబోట్స్‌ని తయారు చేసిన కంపెనీ ఐటీ ఇంపీరియల్. ఈ 2 రోబోట్స్ హ్యూమనాయిడ్ రోబోటిక్ టెక్నాలజీతో తయారు చేసిన రోబోట్స్. దీన్ని కేవలం ఒక ఫన్నీ థింగ్‌గా మాత్రమే చూడకూడదు. ఇది రోబోట్స్ ఎంత ఫాస్ట్‌గా ఇంప్రూవ్ అవుతున్నాయో తెలియజేసే ఒక సంకేతం. ఇది కేవలం ఇప్పుడు ఒక మార్కెట్ స్టంట్ మాత్రమే. కానీ దీన్నే రేపు మన జాబ్ మార్కెట్‌లో వాడితే ఏమవుతుంది? ఇప్పటికే చాలా కంపెనీస్ రిపిటేటివ్ టాస్క్ అన్నిటిని ఆటోమేట్ చేస్తున్నాయి. ఇక్కడ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నదేంటంటే, రాబోయే ఒక దశాబ్దంలో అంటే రాబోయే 10 ఏళ్లలో ఈ హ్యూమనాయిడ్స్ రోబోట్స్ వెరీ కామన్ అయిపోతాయి. మనం డైలీ చేసే టాస్క్స్ లైక్ ఫిజికల్ టాస్క్ ఆర్ లేబర్ టాస్క్ అన్నీ ఈ రోబోట్సే చేసేస్తాయి. ఈ మార్పుకు మనం రెడీగా ఉన్నా లేకపోయినా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మనందరి జీవితాల్లోకి రాబోయే రోజులు అతి తొందరలోనే ఉన్నాయి.